హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం సిలాలిజం అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే సిలాలిజం అనే కాన్సెప్ట్ నుండి డెఫినెట్లీగా 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. That's why very important topic and very dead easy topic, guys. Okay, so coming to the topic, syllogisms. So syllogisms లో ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మీరు అందరూ మూవీస్ చూస్తూనే ఉంటారు. స్టార్టింగ్లో ఒక టైటిల్ వస్తుందండి. ఆ టైటిల్ ఏంటంటే ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే. ఓకే అనే టైటిల్ ఉంటుంది. అంటే ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్ అన్నీ కేవలం కల్పితం మాత్రమేనండి. సో ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ లైక్ దిస్, క్వశ్చన్ ఇలా ఉంటుందండి. ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని ఉంటుందండి. ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్, అందరూ బాలురు బాలికలు అవుతారా అండి? నో అండి, ఇది జస్ట్ కేవలం కల్పితం మాత్రమే. అంటే ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం లిటిల్ బిట్ తో కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ లాజికల్గా మనం థింక్ చేస్తే చాలండి, ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ పెన్తో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో సిలాలిజమ్స్ అనే కాన్సెప్ట్లో సో ఒక 3 వర్డ్స్ ఉన్నాయండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఆ 3 వర్డ్స్ మనం చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఈస్ ఆల్. Okay, and next one is no, and next one is some. Okay, some not good untundandi, but these 3 words are very important. All and no అనేవి సో యూనివర్సల్ క్వాంటిఫైర్స్ అండి. నెక్స్ట్ సమ్ అనేది పర్టికులర్ క్వాంటిఫైర్ అండి. ఓకే, సో ఆల్, నో, సమ్. సో వీటిని ప్రాబ్లమ్స్లో డిఫరెంట్గా మనల్ని పిలుస్తూ ఉంటారండి. ఎలానో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆల్ని ఎవ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ అని చెప్పా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవ్రీ బాయ్ ఈజ్ ఎ గర్ల్ అని చెప్తుంటాడండి. ఓకే, అంటే ప్రాబ్లం డిఫరెంట్గా అడిగితే ఇలా అడుగుతుంటాడండి, ఎవ్రీ. ఓకే, లేదంటే ఈచ్ అండి, ఈచ్ అని కూడా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. సో రేర్ కేసెస్లో. నెక్స్ట్ నో అండి. నో అంటే మీనింగ్ ఏంటంటే నన్ అనే కదా ఇంకా. ఓకే, నో ఏ ఈజ్ బి, నన్ ఏ ఈజ్ బి అనే కూడా సేమ్ మీనింగే వస్తుందండి. అండ్ సమ్కి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారండి. ఓకే, సో సమ్ ఏస్ ఆర్ బీస్ అంటారు. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏస్ బీస్ అవుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా ఎలా ఇస్తున్నారంటే అట్లీస్ట్. ఓకే, సో అట్లీస్ట్ అని అంటున్నారండి ఇక్కడ. అట్లీస్ట్ అంటారు, లేకపోతే ఫ్యూ. ఓకే, లేకపోతే ఏ ఫ్యూ ఏస్ ఆర్ బీస్, ఫ్యూ ఏస్ ఆర్ బీస్. ఓకే, సో ఇలా అడుగుతున్నారు. అయితే మోస్ట్లీ అంటున్నారు, సో మోస్ట్లీ, లేకపోతే ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో సమ్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఓకే, సో ఈ వర్డ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో ఆల్ టైమ్స్ ఇప్పుడు బేసిక్ మెథడ్లో అయితే మనకి డిఫరెంట్, అంతకుముందు ఆల్, నో, సమ్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఎవ్రీ కానీ, ఈచ్ కానీ, నన్ కానీ, అట్లీస్ట్, ఫ్యూ, ఎ ఫ్యూ, మోస్ట్లీ, ఫ్రీక్వెంట్లీ ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారండి మనకి. ఓకే, సో ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ 3 వర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ క్లాస్, సో టోటల్ 50 స్టూడెంట్స్ అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్ ఏ క్లాస్ టోటల్ 50 స్టూడెంట్స్ అండి. ఓకే, సో 3 వర్డ్స్ ఆల్, నో, సమ్. ఓకే, సో ఇన్ ఏ క్లాస్ టోటల్ హౌ మెనీ స్టూడెంట్స్ అండి? 50 స్టూడెంట్స్ అండి. ఆల్ అంటే మీనింగ్ ఏంటండి? ఆల్ స్టూడెంట్స్ అంటే 50 అవుట్ ఆఫ్ 50 అని మీనింగ్ అండి ఇక్కడ. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే అన్ని ఏస్ బీస్ అవ్వచ్చు, అన్ని బీస్ ఏస్ అవ్వచ్చు అని మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, నో అంటే 0 అండి, 0/50 అని మీనింగ్ అండి ఇక్కడ. 0/50 నో అంటే సో ఒక స్టూడెంట్ కూడా ఉండడు అని మీనింగ్ అండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సమ్ అండి. అంటే సమ్ అంటే మీనింగ్ ఏంటండి? ఎనీవన్ అండి. అండ్ సమ్ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అంటే సో 5 మెంబర్స్ని మనం సమ్ అంటాం, 10 మెంబర్స్ని సమ్మే అంటాం, 15 మెంబర్స్ని సమ్మే అంటాం, 25 మెంబర్స్ని సమ్మే అంటాం, 49 స్టూడెంట్స్ని కూడా మనం ఏమంటామండి? సమ్మే అంటాం. అంటే సమ్ అంటే అసలు మీనింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎనీవన్ గైస్, సమ్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మీ క్లాస్కి వచ్చేసి సమ్ ఆఫ్ యూ గైస్ డ్రింక్ కాఫీ అని అడిగాను అనుకోండి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్, సో మేము కాఫీ తాగుతాం సార్ అంటే మీనింగ్ ఏంటి? సో 10/50 అంటే సో 10 మెంబర్స్ కూడా మనం ఏమంటామండి? సమ్మె అంటాం. ఓకే, సో 10 మెంబర్స్ కూడా మనం సమ్మె అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మెంబర్స్ కాఫీ తాగుతున్నారు అనుకుందాం, సో 15 మెంబర్స్ కూడా మనం ఏమంటామండి? సమ్ అనే పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 49 స్టూడెంట్స్ కాఫీ తాగుతున్నారు అనుకుందామండి, అంటే సో 49 స్టూడెంట్స్ కూడా మనం ఏమంటామండి? సమ్మె అంటాం. ఓకే, సమ్ అనేది ఎప్పుడు రాంగ్ అవుతుందంటే, సో మీ క్లాస్లో 50 అంటే 0/50 అనుకోండి, అంటే మీ క్లాస్లో ఎవ్వరు కాఫీ తాగకపోతే అప్పుడు మాత్రమే అది సమ్ అనేది రాంగ్ అవుతుందండి. ఓకే, సో సమ్ అంటే మీనింగ్ ఏంటండి? అట్లీస్ట్ అండి. అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటి? మినిమం టు మ్యాక్సిమం. అట్లీస్ట్ 1 బాయ్ ఖచ్చితంగా ఉండాలి, 1 స్టూడెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఓకే 49 స్టూడెంట్స్ అయినా సరే సో మనం ఏమంటామండి? సమ్ అంటాం. అట్లీస్ట్ 1 బాయ్. ఓకే, అట్లీస్ట్ 1 బాయ్ డెఫినెట్లీగా ఉండాల్సిందేనండి. ఓకే, సో అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటండి? మినిమం టు మ్యాక్సిమం. మ్యాక్సిమం ఎంతవరకు ఉంటే బట్ అందరినీ మనం ఏమంటామండి? సమ్ అనే పిలుస్తామండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక బాయ్ ఒక గర్ల్ని ఒక హ్యాండ్ని టచ్ చేసాడు అనుకుందామండి, అంటే కొంచెం టచ్ చేసినా సరే అది టచ్ అయిపోతుంది, లేదా టోటల్గా హ్యాండ్ని టచ్ చేసినా సరే అది టచ్ అవుతుంది, అంటే అది సమ్మె అవుతుందండి అక్కడ. ఓకే, మీరు హ్యాండ్ని కొంచెం టచ్ చేసినది సో సమ్మె అవుతుంది, టోటల్ హ్యాండ్ని మీరు టచ్ చేసినా సరే అది సమ్మె అవుతుంది. అంటే జస్ట్ టచింగ్ అంటే చాలండి, అది కొంచెం టచ్ అయినా పూర్తిగా టచ్ అయినా సరే మనం ఏమంటాం? దాన్ని సమ్ అనే పిలుస్తాం. సో గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, సో సమ్ అంటే మీనింగ్ ఏంటండి? సో టచింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నో అంటే అసలు రిలేషనే లేదని మీనింగ్ ఇక్కడ. ఆల్ అంటే సో ఇన్సైడ్ మీనింగ్ అండి, నేను చెప్తాను వాటికి సంబంధించిన. ఓకే, సో సమ్ అంటే మీకు ఐడియా వస్తే చాలండి ఇక్కడ మీకు, రైట్? సమ్ అంటే అట్లీస్ట్ అని గుర్తుపెట్టుకోండి, మినిమం టు మ్యాక్సిమం అని గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, సో ఈ 3 వర్డ్స్కి సంబంధించి అండ్ 4th వర్డ్ సమ్ నాట్కి సంబంధించిన బేసిక్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో మనము సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ వర్డ్ ఇక్కడ చూడండి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే వెన్ డయాగ్రామ్ని ఇలాగే డ్రా చేయాలి అండి. ఆల్ ఏస్ ఆర్ బీస్ అండి, అంటే స్టార్టింగ్ ఉన్న పర్సన్ ఎప్పుడైనా సరే ఇన్సైడ్లో ఉండాలి. ఓకే, సో సెకండ్ పర్సన్ ఎలా ఉండాలి? అవుట్ సైడ్లో ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఇది సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అవుతుంది. డయాగ్రామ్ ఇలాగే డ్రా చేయాలండి, ఇలా డ్రా చేస్తేనే మనకి ఆన్సర్స్ వస్తాయండి మనకి ఇక్కడ. ఓకే, ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే స్టార్టింగ్ ఉన్న పర్సన్ ఇన్సైడ్లో ఉండాలి, సెకండ్ పర్సన్ ఎలా ఉండాలండి? అవుట్ సైడ్లో ఉండాలి. రైట్, కమింగ్ టు ద నో ఏ ఈజ్ బి అండి. నో ఏ ఈజ్ బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో ఏ ఈజ్ బి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేదు, రైట్? సో నో ఏ ఈజ్ బి అండి, సో క్రాస్ సింబల్ పెట్టేశారు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు. ఓకే, నేను మధ్యలో వెళ్ళి మీరిద్దరు మీట్ అవ్వండి, కలవండి అంటే వాళ్ళిద్దరు కలుస్తారండి? నో అండి, ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉంది, విడిపోయిన కలవమంటే కలుస్తారు ఇప్పుడు? డెఫినెట్లీ కలవ. మధ్యలో మనం ఎవరు చెప్పడానికి? ఓకే, మనం చెప్పిన వాళ్ళు కలుస్తారా? కలవరండి. ఓకే, సో నో ఏ ఈజ్ బి అంటే జస్ట్ లైన్ నుండి క్రాస్ సింబల్ ఉంటే నో ఏ ఈజ్ బి అని గుర్తుపెట్టుకోండి. అంటే సో ఈ డయాగ్రామ్ చూడగానే ఎస్ దిస్ డయాగ్రామ్ ఈజ్ బిలాంగ్స్ టు నో ఏ ఈజ్ బి అని మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ అండి, సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ డయాగ్రామ్ ఇలా డ్రా చేస్తామండి. సమ్ ఏస్ ఆర్ బీస్ అండి, సమ్ ఏస్ ఆర్ బి. ఇది కామన్ ఏరియా కదండి, జస్ట్ ఇది మాత్రమే కామన్గా ఉంటుంది బోత్ సైడ్స్ మనకి. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కొన్ని ఏసు బీస్ అవ్వచ్చు, కొన్ని బీస్ ఏస్ అవ్వచ్చు. అంటే సో ఈ ఏరియా మాత్రం అసలు ఏకి బీకి సంబంధించింది కాదు. ఇక్కడ కామన్గా ఉన్న ఏదైతే ఏరియా ఉందో అది మాత్రమే సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ ఏస్ అని మనం చెప్పచ్చండి. అంటే డయాగ్రామ్ ఇలాగే డ్రా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అండి, 4th వన్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అండి. ఓకే, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, కొన్ని ఏసు బీస్ అవ్వవు, కొన్ని బీస్ ఏస్ అవ్వవు. అంటే ఇలా డాటెడ్ లైన్ ఉందనుకోండి, అది సమ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, సో సమ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ఆల్ అంటే ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకోండి, నో అంటే సో ఇలా లైన్ నుండి క్రాస్ అయ్యి ఉండాలండి, అప్పుడు మాత్రం అయితే నో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ అంటే టచ్ అయితే చాలండి, అది కొంచెం టచ్ అయినా ఫుల్గా టచ్ అయినా సరే అది సమ్మే అవుతుంది.
ఓకే, అది సమ్మే అవుతుంది. నెక్స్ట్ అండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇలా డాటెడ్ లైన్స్ ఉండి ఓకే ఉంటే అది సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ 4 డయాగ్రామ్స్ ఏంటి అంటే ఇవి బేసిక్ డయాగ్రామ్స్ అండి. సో ఇవి బేసిక్ డయాగ్రామ్స్ అండి. అంటే సార్ మరి పాసిబిలిటీ డయాగ్రామ్స్ కూడా ఉంటాయంటే ఉంటాయండి. సో పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, ఓకే, సో పాసిబిలిటీ డయాగ్రామ్స్ చూద్దామండి. ఇక్కడ మనం ఆల్ ఏస్ ఆర్ బీస్ అండి, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, అంటే మీనింగ్ ఏంటండి, అన్ని ఏస్ బీస్ అవుతాయి, అన్ని బీసీ ఏస్ అవుతాయి. అంటే రెండు ఏని బీని ఒకే సర్కిల్లో మనం రిప్రజెంట్ చేయొచ్చా అండి? ఎస్, చేయొచ్చు. ఎందుకంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటే ఏసు అన్ని ఏసు బీస్ అవ్వచ్చు, అన్ని బీసీ ఏ అవ్వచ్చు. అంటే సో పాసిబిలిటీ డయాగ్రామ్ని ఇలా డ్రా చేయొచ్చు మనము. క్లియరా అండి? నెక్స్ట్ కమింగ్ టు ద నో ఏ ఈజ్ బి అండి. నో ఏ ఈజ్ బి అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయిన వాళ్ళని కలవమంటే కలుస్తారా? కలవరు. అంటే అప్పుడు వాళ్ళిద్దరికి పాసిబిలిటీ డయాగ్రామ్స్ అనేవి ఉండవు. నోకి పాసిబిలిటీ డయాగ్రామ్ ఉండదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, సమ్ ఏస్ ఆర్ బీస్ అండి. సమ్ ఏస్ ఆర్ బీస్కి పాసిబిలిటీ డయాగ్రామ్ ఒకసారి చెక్ చేద్దామండి మనం. సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏస్ మాత్రమే బీస్ అవుతాయండి, అన్నీ కాదండి, కొన్ని మాత్రమే. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్, ఇక ఇన్సైడ్లో ఉన్నది సో ఏకి సంబంధించినది కాదు. ఓకే, సో బీకి అవుట్ సైడ్లో ఈ ఏరియా మాత్రమే సో ఏ బి టచ్ అయ్యి ఉందండి ఇక్కడ, బట్ ఇన్సైడ్లో ఉంది మాత్రమే టచ్ అవ్వట్లేదు. అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ పాసిబిలిటీ డయాగ్రామ్ ఇలా కూడా డ్రా చేయొచ్చండి. లేదు అంటే ఇలా కూడా డ్రా చేయొచ్చండి. సమ్ ఏస్ ఆర్ బీస్, సో అవుట్ సైడ్ మాత్రమే బీకి టచ్ అవుతుందండి, ఇది మాత్రమే సమ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే పాసిబిలిటీ డయాగ్రామ్ ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఓకే, లేదు అంటే సమ్ ఏస్ ఆర్ బీస్ ఇలా కూడా డ్రా చేయొచ్చు. సో ఇలా ఎలా డ్రా చేస్తాం సార్ అంటే ఒకసారి చూద్దామండి క్లియర్గా. అంటే సో ఏ అవుట్ సైడు బి అవుట్ సైడ్ మాత్రమే టచ్ అవుతుంటాయి, ఏ ఇన్సైడు అండ్ బి ఇన్సైడ్ ఇది మాత్రం టచ్ అవ్వదండి, ఏరియా మాత్రం టచ్ అవ్వదు. అంటే సో కొంచెం టచ్ అయినా సరే మీకు ఏం చెప్పానన్నది అది సమ్మే అవుతుంది, లేదా మొత్తం టచ్ అయినా సరే సో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ టచ్ అయినా సరే అది సమ్మే అవుతుంది. ఇన్సైడ్ ఫుల్గా టచ్ అయింది అనుకోండి, ఓకే, అది టచింగే అవుతుంది. అవుట్ సైడ్ ఫుల్గా టచ్ అయిన తర్వాత అది టచింగే అవుతుందండి. అంటే సమ్ అంటే ఏంటంటే టచింగ్ అని గుర్తుపెట్టుకోండి చాలండి ఇక్కడ. ఓకే, సమ్ అంటే టచింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో పాసిబిలిటీ డయాగ్రామ్ ఇలా కూడా మనం డ్రా చేయొచ్చు. రైట్, అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ అండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అండి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, సో కొన్ని ఏసు బీస్ అవ్వకపోవచ్చు అని చెప్తున్నాడండి ఇక్కడ మనకి. ఓకే, ఒకసారి చెక్ చేద్దామండి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే ఇన్సైడ్లో ఉన్నది బీకి ఏకి సంబంధించినది కాదు, అంటే ఏకి టచ్ అవ్వట్లేదు. ఓకే, సో టచ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉందండి, టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అందుకే నేను ఇక్కడ డాటర్ లైన్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్కి పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఇలా డ్రా చేస్తామండి ఇక్కడ మనం. ఓకే, ఇంకా సమ్ అంటే మీకు ఇంకా క్లియర్గా ఉండాలి అంటే, ఎందుకంటే సో ప్రాబ్లమ్స్ అని సమ్ మీద వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ అయిపోయి రాంగ్ ఆన్సర్స్ పెడుతుంటారు అవి. సో అందుకే మీకు షార్ట్ కట్ వేలో చెప్పడానికి ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో ఎవరైనా ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చేసి మీరు 100% బ్యాంక్ జాబ్ కొట్టగలరా అని అడిగితే మీరేం చెప్తారండి? ఎస్, 100% నేను జాబ్ కొట్టగలను అంటే అది కాన్ఫిడెన్స్ అండి. ఓకే, ఎస్, అదే మీరు 90%, 70% మాత్రమే జాబ్ కొట్టగలను, 50% మాత్రం జాబ్ కొట్టగలను అని చెప్తారా అండి? ఎస్, అలా చెప్పారు అంటే మీరు సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అని మీనింగ్ అండి. అంటే సమ్ ఒక 70% జాబ్ కొట్టగలను, సమ్ 90% మాత్రమే జాబ్ కొట్టగలను. ఓకే, సో అది కూడా సమ్ అయిపోతుంది, 70% కూడా సమ్ అయిపోతుంది, 90% కూడా సమ్ అయిపోతుంది. ఓకే, రైట్, 100% ఇది మాత్రం ఆల్ అవుతుందండి. అంటే సో 100 అంటే మీనింగ్ ఏంటి అక్కడ? ఆల్, ఎస్, అన్ని పాసిబిలిటీస్లో నేను జాబ్ కొట్టేస్తాను. సో ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్స్ అండి. సో సమ్ అంటే 50% మనం సమ్మే అంటాం, 70% సమ్మే అంటాం, రైట్, 100 ఓకే 90% కూడా మనం సమ్మే అంటామండి. సో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకే, సమ్కి ఆల్కి మీకు ఒక డిఫరెన్స్ తెలిసిపోతుందండి. జస్ట్ ప్రాబ్లమ్స్ వస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేసే విధంగా మనము
చూద్దామండి ఇక్కడ మనం. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ అంటే ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకోండి, నో అంటే క్రాస్ లైన్ ఉండాలి, సమ్ అంటే టచ్, సో టచింగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ నాట్ అంటే సో డాటెడ్ లైన్ ఉండాలి, ఇన్సైడ్కి వెళ్ళకూడదండి, ఇన్సైడ్కి వెళ్ళకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే సో ఆల్రెడీ ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ ఇన్సైడ్కి వెళ్ళకూడదు, ఇలా ఇన్సైడ్కి వెళ్తే అది రాంగ్ అవుతుంది. ఓకే, ఇన్సైడ్కి వెళ్ళకపోతే అది రైట్ అవుతుందండి. ఓకే, గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఈ ఫండమెంటల్స్ అన్ని మీరు ప్రాపర్గా ఉంటే చాలండి, సిలాలిజం కాన్సెప్ట్ని జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వితౌట్ పెన్తో కూడా మనం సాల్వ్ చేసే విధంగా చూద్దామండి ఇక్కడ మనం. రైట్, సో కొన్ని ప్రాబ్లమ్స్ వరకు నేను బేసిక్ డయాగ్రామ్స్ అంటే వెన్ డయాగ్రామ్స్ యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఎందుకంటే సో ఫండమెంటల్స్ అన్ని మనం ప్రాపర్గా ఉంటేనే ఓకే, సో మనం ఏ షార్ట్ కట్ అయినా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఫండమెంటల్స్ లేవనుకోండి, ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా సరే వేస్ట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని షార్ట్ కట్స్ గుర్తుంటాయి మనకి అంటే గుర్తుంటాం. ఓకే, సో డెఫినెట్లీ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసినా సరే కొన్ని టాపిక్స్కి సంబంధించి మనము సో షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ టైంలో స్ట్రైక్ అవుట్ అవ్వవు, తర్వాత స్ట్రైక్ అవుట్ అవుతాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ షార్ట్ కట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, జస్ట్ వీఆర్ గోయింగ్ టు బేసిక్ మెథడ్. That's why first learn basic method, after that you can do any shortcuts guys. Is it clear guys, all of you? Yes.